ఈ మధ్యల సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో మొదటి వారం, రెండో వారం అని చెప్పి ఇట్లాంటి విషయాల్లో ఎన్నో అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు చాలామంది. వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే దీని విషయంలో ప్రభుత్వానికి, ప్రజలకొచ్చే లాభనష్టాలు చూసినట్లయితే రేట్లు నిర్మాతలు అనుకున్న ప్రకారం పెంచినట్లయితే అఫీషియల్‌గా ఉన్న టికెట్ రేట్ మీద మొత్తం ట్యాక్స్ గవర్నమెంట్‌కొస్తుంది. అదే తక్కువ ధర ఉన్నప్పుడు అయినా కూడా ఆ ధరకు ఖచ్చితంగా ప్రజలకు దొరుకుతుందని చెప్పలేము. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ అయ్యి దానికి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా బ్లాక్ మార్కెట్‌లో రూ. 100 టికెట్ 300, 400 అమ్మడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. మొదటి రోజుల్లో చూడాలనుకున్నోళ్ళు ఆ ధర పెట్టుకుంటారు. అప్పుడు గవర్నమెంట్‌కి ఆ ట్యాక్స్ కూడా రాదనమాట. సో, డిమాండ్ ఉంది అనుకున్నప్పుడు ఆ ధరకు సినిమా టికెట్లు అమ్ముతారనుకున్నప్పుడు అవి పెంచడమే ఏమైనా ప్రజలకు గానీ, ప్రభుత్వానికి గానీ కొంత లాభం. ఇక సినిమా టికెట్ రేట్లు అంత పెంచితే సాధారణ మానవులు అది ఇది అని చెప్పే వాళ్ళకి ఏంటంటే ముఖ్య విషయము అదేం తప్పనిసరి వస్తువు కాదు, నిత్యావసర వస్తువు కాదు. డిమాండ్ సప్లై ప్రకారం నిర్మాతలు, జనం చూసుకుంటారది.